హాయ్ ఫ్రెండ్స్, నిన్న అఫీషియల్గా షావమీ కంపెనీ మన ముందుకి తన ఏ సిరీస్లో థర్డ్ జనరేషన్ మొబైల్ ఫోన్ అదేనండి A3 మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇకపోతే దీనికంటే ఒక్కరోజు ముందు రియల్మీ తన 5th జనరేషన్ మొబైల్ ఫోన్ అయినటువంటి రియల్మీ 5 మొబైల్ ఫోన్ని కూడా మన ముందుకి అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్ డెప్త్ డీటెయిల్డ్ కంపారిజన్తో పాటు ఈ రెండిట్లో ఏ మొబైల్ ఫోన్ అయితే బెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఏ మొబైల్ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTech. మొదటిగా ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ని మనం కంపేర్ చేద్దాం. సో రెండిటిల్లో కూడా మనకి రీసెంట్గా స్నాప్డ్రాగన్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి 665 SoC చిప్సెట్స్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 11 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ. ఇకపోతే ఈ రెండు ప్రాసెసర్లో కూడా మనకి మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.0 GHz అండ్ మినిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 1.8 GHzగా రావడం జరుగుతుంటుంది. అండ్ రెండు కూడా మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్సే. సో పెర్ఫార్మెన్స్ విషయంలో రెండు సేమ్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక GPU విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలో కూడా ఎడ్రినోకి సంబంధించినటువంటి 610 GPU మనకు రావడం జరుగుతుంది. సో గ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ కూడా రెండు సేమ్గా డెలివర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ముందుగా రియల్మీ 5లో చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు 3GB అలాగే 4GB రెండు ఆప్షన్స్ ఉండడం జరుగుతుంది. వేర్ మీకు MI A3లో చూసారు అన్నట్లయితే 4GB అలాగే 6GB ఇట్లా రెండు వేరియంట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రియల్మీ 5లో వచ్చేటప్పటికే మీకు 32, 64, 128 ఇట్లా మూడు వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ దొరికితే వేరే మీకు MI A3లో మీరు చూసారు అన్నట్లయితే 64, 128 ఇట్లా రెండు వేరియంట్స్ దొరకడం జరుగుతూ ఉంటుంది. సో కంప్లీట్లీ బేస్ వేరియంట్ కావాలి అన్నట్లయితే మీకు 3GB కూడా మనకి రియల్మీ ఫోన్లో అవైలబుల్ ఉంది. వేర్ MI A3లో ఈ ఆప్షన్ అనేది మనకి లేదు, డైరెక్ట్గా 4 లేదా 6GBని మనం చూస్ చేసుకోవాలి. ఇకపోతే మీకు MIలో చూసారు అన్నట్లయితే కనుక హైబ్రిడ్ సిమ్ స్లాట్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా మీరు అక్కడ ఒక సిమ్ కార్డు లేదు అన్నట్లయితే కనుక ఒక మెమరీ కార్డ్ని మాత్రమే అట్ ఏ టైం వాడుకోగలరు. అలాగే మీరు రియల్మీలో చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ రావడం జరుగుతుంటుంది. అంటే మనకి రెండు సిమ్ కార్డ్స్ని యూస్ చేస్తూ మెమరీ కార్డ్ని కూడా వాడుకోవచ్చు. అండ్ రెండిటిల్లో కూడా మ్యాక్సిమం మెమరీ కార్డ్ సపోర్ట్ వచ్చేటప్పటికే 256GB. ఒకవేళ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ సరిపోయినప్పుడు ఎడిషనల్గా మెమరీ కార్డ్ మీద ఆధారపడతారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీకు ఇక్కడ రియల్మీ ఏదైతే ఉందో మంచి ఆప్షన్ అవుతుంది కంపేర్ టు ద రెడ్మీ అంటే MI A3 కన్నా కానీ. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ని మనం కంపేర్ చేద్దాం. సో రెండిటిలో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తోనే రావడం జరుగుతుంది. కాకపోతే మీకు రియల్మీలో వచ్చేటప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ UI అంటే కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 6.1 రావడం జరుగుతుంటుంది. వేర్ MIలో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇది డిఫాల్ట్గా స్టాక్ రూమ్ అంటే ఆండ్రాయిడే అఫీషియల్గా దీని అప్డేట్స్ అన్నిటిని హ్యాండిల్ చేయడం జరుగుతుంటుంది. ఈవెన్ ఆప్టిమైజేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందని చెప్పొచ్చు. ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్లు ఈ పర్టికులర్ సెగ్మెంట్లో మాత్రం నా పికప్ వచ్చేటప్పటికే MI, ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ 1 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంటుంది కాబట్టి. సో ఆప్టిమైజేషన్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా సూపర్, అప్డేట్స్ కూడా చాలా త్వరగా వస్తుంటాయి కంపేర్ టు ద రియల్మీ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ని మనం కంపేర్ చేద్దాం. సో రెండిటిల్లో కూడా మనకి HD+ డిస్ప్లేలో రావడం జరుగుతుంది. ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. కాకపోతే ఈ బడ్జెట్లో ఈ మొబైల్ ఫోన్స్లో మనకి HD+ కన్నా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో రెండిటిల్లో కూడా మనకి మ్యాక్సిమం రెజల్యూషన్ వచ్చేప్పటికే 720x1600 పిక్సెల్ రియల్మీ 5 సపోర్ట్ చేస్తే ఇక్కడ మీకు 720x1560 మనకి A3లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో 720 పిక్సెల్స్ అయితే మీరు ఆరామ్సే మూవీస్ లేదా గేమ్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు HD+లో. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క స్క్రీన్ సైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మొదటిగా రియల్మీ 5లో మీరు చూసారంటే 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే మనకు వస్తే వేర్ మీకు MI A3లో వచ్చేటప్పటికే 6.01 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED LED స్క్రీన్ని మన ముందు తీసుకొచ్చారు. సో AMOLED LED స్క్రీన్తో HD+లో వచ్చినటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఇదే అని కూడా మనం అనుకోవచ్చు. ఇక మనకి కంపేర్ టు ద IPS LCD కన్నా కానీ AMOLED ఏదైతే ఉందో మరింత బెటర్ కలర్స్ని అలాగే బ్యాటరీ యొక్క బ్యాకప్ కూడా మనకి పెంచేటువంటి అవకాశం ఉంటుంది కంపేర్ టు ద IPS స్క్రీన్స్ కన్నా. సో ఈ స్క్రీన్స్ విషయంలో వచ్చేటప్పటికే మీకు IPS డిస్ప్లే కన్నా AMOLED LED స్క్రీన్ ఏదైతే ఉందో బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే రియల్మీ 5లో మీరు చూసారంటే 6.5 ఇంచెస్ వస్తే ఇందులో వచ్చేటప్పటికే 6.0 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ 6 ఇంచెస్ స్క్రీన్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. సో మీరు ఎక్కడైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ చూసినప్పుడు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ పెర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం AMOLED LED సూపర్. ఈ
రెండు డిస్ప్లేస్కి సంబంధించినటువంటి ఆస్పెక్టస్ రేషియోస్ అలాగే పీపీఎస్ని మీరు ఒకసారి చూసారు అన్నట్లయితే కనుక మొదటిగా రియల్మీ 5 మీరు చూసారు అన్నట్లయితే కనుక మాక్సిమం 20:9 రేషియోలో మనకి పిక్చర్స్ని అయితే ఇది డెలివర్ చేయగలదు. వేర్ ఇక్కడ మీకు ఎంఐ A3లో చూసారంటే 19:9 రేషియోతో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే పీపీఐ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రియల్మీలో మీరు చూసారన్నట్లయితే 269 పీపీఐ ఉంటే వేరే ఎంఐ A3లో చూసారన్నట్లయితే 286 పీపీఐ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎంఐ మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ద రియల్మీ కన్నా. ఇక దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ మీకు రియల్మీ 5లో చూసారు అన్నట్లయితే 82.7 ఇంచెస్గా రావడం జరిగితే వేర్ ఇక్కడ మీకు ఎంఐ A3లో చూసారన్నట్లయితే 80.3%గా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు చాలా థిన్ బ్రిజల్స్తో మనకి ఇక్కడ ఎంఐ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది AMOLED LED స్క్రీన్ కాబట్టి ఇదే ఈ సెగ్మెంట్లో పెర్ఫార్మెన్స్ బాగుంటుందని చెప్తాను. ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి డిస్ప్లే పైన గ్లాస్ ప్రొటెక్షన్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ రియల్మీ 5లో వచ్చేటప్పటికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ టెక్నాలజీని యూస్ చేస్తే ఎంఐ A3లో వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని యూస్ చేశారు. ఈవెన్ తో మనకి డిస్ప్లేనే కాదు డిస్ప్లే పైన ఉన్న ప్రొటెక్షన్లో కూడా ఎంఐ ఇక్కడ బెటర్ అవుతుంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి బాడీ అండ్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మొదటిగా రియల్మీ 5 మొబైల్ ఫోన్లో మొత్తం మనకి ప్లాస్టిక్ బాడీని యూస్ చేశారు. రేర్ కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ గ్లాస్ ఫినిషింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు, కానీ ఇదంతా కూడా మనకి ప్లాస్టికే ఉండడం జరుగుతుంది. వేరే ఇక్కడ మీకు సంబంధించినటువంటి A3 మొబైల్ ఫోన్లో మీరు చూసారన్నట్లయితే అల్యూమినియం బాడీ రావడం జరుగుతుంది. ఈవెన్ వీళ్ళు రేర్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఈవెన్ ఈ సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా ఈవెన్ కెమెరా పైన ఉన్నటువంటి గ్లాస్ ప్రొటెక్షన్ గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ని కూడా వీళ్ళు మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి లుక్ అంబియన్స్తో పాటుగా మనకి బిల్ట్ క్వాలిటీ కూడా కంపేర్ టు ద రియల్మీ 5 కన్నా కానీ మీ A3 ఏదైతే ఉందో మరింత బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్స్ని మనం కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరాస్తో మనం స్టార్ట్ చేద్దాం. సో రెండిట్లో కూడా మనకి ఫ్రంట్ కెమెరాస్ వస్తాయి. రెండిట్లో కూడా మనకి వాటర్ డ్రాప్ నాచ్లో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మీకు రియల్మీలో చూసారు అన్నట్లయితే కనుక 16 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే మనకి రియల్మీ Xలో వాడారో అదే కెమెరాని వీళ్ళు ఇందులో తీసుకుని రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0తో మనకు రావడం జరుగుతుంది. వేర్ మీకు మీ A3లో చూసారు అన్నట్లయితే 32 మెగాపిక్సెల్ కెమెరా విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0తో రావడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి రియల్మీ కన్నా కానీ A3 ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే రేర్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ కెమెరాలో మనకి రియల్మీ 5లో వచ్చేటప్పటికే వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో క్వార్టర్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంటుంది. వేర్ మీలో మీరు చూసారంటే ట్రై కెమెరా లెన్స్ సెటప్. అఫ్ కోర్స్ మనకి మీ ఏ సిరీస్లో కూడా ఈ ట్రై కెమెరా లెన్స్ సెటప్ ఏదైతే ఉందో ఫస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రియల్మీలో మీరు చూసారన్నట్లయితే 12 మెగాపిక్సెల్ కెమెరా మనకు రావడం జరుగుతుంది విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 1.8తో. ఇకపోతే మీకు A3లో చూసారన్నట్లయితే 48 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX 586 సెన్సార్ని మనకు వీళ్ళు వాడటం జరిగింది విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ f1.8తో రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు మెయిన్ ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో మీకు రియల్మీ కన్నా కానీ మీలో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక రెండిటిల్లో కూడా మనకి సెకండరీ కెమెరాస్ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్. ఈ రెండింటిని కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం వీళ్ళు మనకు వాడటం జరుగుతూ ఉంటుంది విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ f2.2 తోటి. ఇక థర్డ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో రెండిటిలో కూడా మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్స్ని అయితే యూస్ చేశారు విచ్ కమ్స్ విత్ రెండిటిలో కూడా అపాచర్ 2.4. ఇకపోతే రియల్మీలో మీరు చూసారన్నట్లయితే ఫోర్త్ కెమెరా ఏదైతే ఉందో మైక్రో సెన్సార్ అని అంటారు. అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి వస్తువుల్ని ఫొటోస్ తీసుకోవడం కోసం మనం ఈ కెమెరాస్ని యూస్ చేస్తుంటాం. ఎంత దగ్గర అంటే 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని కూడా మీరు ఈ కెమెరా సహాయంతో పిక్చర్ని అయితే గ్రాప్ చేయగలదు. కాకపోతే ఇక్కడ మనకి 2 మెగాపిక్సెల్ని ప్రొవైడ్ చేశారు. సో అది మనకి రియల్మీలో అదనంగా వచ్చేటువంటి ఫీచర్. వేర్ ఈ ఫీచర్ ఎంఐ మిస్ అవుతుంది. ఒకవేళ మీకు ఇదే పిక్చర్ అంటే ఈ స్పెసిఫైడ్ రిక్వైర్మెంటే మీకు మ్యాండేటరీ అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ చూస్ ద రియల్మీ. లేదు అన్నట్లయితే కనుక నా సజెషన్ వచ్చేటప్పటికి సింప్లీ గో విత్ మీ A3. ఇకపోతే ఈ రెండింటికి సంబంధించినటువంటి ఆడియో టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండింటిలో కూడా మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కాకపోతే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్పీకర్స్ కన్నా కానీ ఈసారి రెండు మొబైల్ ఫోన్స్లో కూడా సౌండ్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చామని చెప్పడం అయితే జరిగింది. ఇక రెండిట్లో మనకి 3.5mm ఆడియో జాక్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. కాకపోతే మీకు కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే రియల్మీ వచ్చేటప్పటికి మైక్రో
మైక్రో యూఎస్బి పోర్ట్ మనకు రావడం జరిగితే వేర్ మీ A3లో వచ్చేటప్పటికే యూఎస్బి టైప్ సి తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండింటిలో కూడా మనకి AI బేస్డ్ ఫేస్ అన్లాక్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీకు రియల్మీలో వచ్చేటప్పటికే కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అది కూడా రేర్ మౌంటెడ్ మనకు రావడం జరుగుతుంది. వేర్ మీలో వచ్చేటప్పటికే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అది కూడా 7th జనరేషన్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది కొంచెం మనకి స్టైలిష్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనకు ఆల్రెడీ రియల్మీలో ప్రీవియస్గా చాలా జనరేషన్స్ నుంచి మనం ఈ కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ని అయితే యూస్ చేసాం. ఒకవేళ మీరు లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీని ఫాలో అవ్వాలనుకుంటున్నారో అన్నట్లయితే ఇక్కడ మీ A3 ఏదైతే ఉందో బెటర్ చాయిస్ అవుతుంది. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి వైర్లెస్ టెక్నాలజీ ఫీచర్స్ విషయానికి వచ్చారో అన్నట్లయితే కనుక రెండు కూడా మనకి డ్యూయల్ వోల్టా LTE సపోర్ట్ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ 2G 3G కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే అట్ ఏ టైం మీరు రెండు జియో సిమ్ కార్డ్స్ని యూస్ చేసుకోగలరు. అండ్ అట్ ద సేమ్ టైం 4G సిమ్ కార్డ్స్ అలాగే 2G అలాగే 3G. ఇకపోతే రెండిటిలో మనకి వైఫై కామన్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి సింగిల్ బ్యాండ్ వైఫైని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇక రెండిటిలో కూడా బ్లూటూత్ 5.0 టెక్నాలజీ అలాగే మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ అయినటువంటి అన్ని సెన్సార్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీటిలో ఏ విధమైనటువంటి వైడ్ L1 సపోర్ట్ మాత్రం ఉండదు. రెండిట్లో కూడా L3 సపోర్టే ఉంటుంది. ఇకపోతే మీకు రియల్మీలో వచ్చేటప్పటికి ఇన్ఫ్రారెడ్ పోర్ట్ ఉండదు. మీలో వచ్చేటప్పటికి ఇన్ఫ్రారెడ్ పోర్ట్ మ్యాండేటరీగా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాగే రెండిట్లో మనకి FM కూడా వెరీ కామన్. ఇక మనం ఫైనల్గా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మొదటిగా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక రియల్మీలో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. కానీ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ రాదు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 10 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేయరు. అంటే నార్మల్ రెగ్యులర్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వేరే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక అంటే మీ A3లో చూసారు అన్నట్లయితే కనుక 4030 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా ఇది 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనకి ఇక్కడ ఫాస్ట్ ఛార్జర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. దీన్ని అదనంగా మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మరొక 770 mAh ఆఫ్ ద బ్యాటరీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది మీ A1 కన్నా. కాకపోతే ఇక్కడ AMOLED LED స్క్రీన్ ఉంది కాబట్టి ఈ వర్త్ ఆఫ్ బ్యాటరీ పవర్ మొత్తాన్ని కూడా ఇది ఆప్టిమైజ్ చేస్తూ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా డెలివర్ చేయగలవు. అండ్ అఫ్ కోర్స్ రెండు కూడా మీకు ఆల్ డే బ్యాటరీ డెలివర్ చేయగలవు. సో ఫైనల్గా ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రియల్మీలో వచ్చేటప్పటికే మీకు బ్లూ అండ్ గ్రీన్ కలర్లో మనకు దొరకడం జరిగితే వేర్ మీకు మీ A3లో వచ్చేటప్పటికే ఇక్కడ మనకి కైండ్ ఆఫ్ గ్రే అని అలాగే జస్ట్ బ్లూ అని అలాగే మోర్ దాన్ వైట్ అని అంటే మొత్తంగా మనకి 3 కలర్స్ గ్రే వైట్ అండ్ బ్లూ కలర్స్లో మనకు దొరకడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ప్రైజెస్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక వేర్ రియల్మీ 5 మీరు చూసారంటే బేస్ వేరియంట్ ఏదైతే మనకి 3GB 32GB ఉందో ఇది 9999 అంటే 10,000 రూపీస్కి మన ముందుకు తీసుకొస్తే దీంట్లో మీ A3 అది కూడా బేసిక్ వేరియంట్ అంటే 4GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని మనకి 12,999గా తీసుకొని రావడం జరిగింది. అంటే 13,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ ఫోన్ని తీసుకొచ్చారు. ఇక ఫైనల్గా ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఒక మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకవేళ మీరు క్వాడ్ కెమెరాకి ప్రయారిటీ ఇస్తారు, పెద్ద డిస్ప్లేకి ప్రయారిటీ ఇస్తారు, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ చూస్తున్నారు అంటే ఎక్కువ హ్యూజ్ mAh ఆఫ్ ద బ్యాటరీని చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ యూ కెన్ గో విత్ రియల్మీ ఫోన్స్. ఒకవేళ లేదు మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి AMOLED LED స్క్రీన్తో పాటు లేటెస్ట్ టెక్నాలజీ అయినటువంటి AMOLED LED స్క్రీన్ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ USB Type-C ఇలా లేటెస్ట్ మరుది ఆధునికమైనటువంటి ఫీచర్స్ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీ A3 ఏదైతే ఉందో బెటర్ చాయిస్ అవుతుంది. ఇక నా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ రెండు మొబైల్ ఫోన్స్లో నా పికప్ వచ్చేటప్పటికే మీ A3నే. ఇక మీరే మొబైల్ ఫోన్ చూస్ చేసుకుంటారు అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి A3 అలాగే రియల్మీ మన ముందుకు తీసుకొచ్చినటువంటి తన నెక్స్ట్ జనరేషన్ ఫోన్ రియల్మీ 5కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ కంపారిజన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ కంపారిజన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. That's all for today. This is Vasu signing off. Have a great day.